తలస్నానం, తలంటు స్నానానికి తేడా ఉంది. షాంపూ లేదా కుంకుడికాయలతో మాత్రమే చేస్తే తలస్నానం. తలకు నూనె పట్టించి ఆ తర్వాత చేసే స్నానం తలంటు స్నానం. కొందరు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. కొన్ని వారాల్లో చేసే తలంటు స్నానం వల్ల నష్టాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఆదివారం తలంటు స్నానం చేస్తే అనారోగ్యం, సోమవారం చేస్తే ఆందోళన, భయం ఉంటాయి. మంగళవారం తలంటుకుంటే ఆయుక్షీణం కలగడంతో పాటు వివాహితల భర్తలకు అపాయం జరిగే ప్రమాదం ఉందంటోంది శాస్త్రం. గురువారం తలంటు స్నానం చేస్తే ధన వ్యయం, శత్రు బాధలు అధికమవడంతో పాటు కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. అందుకే ఆది, సోమ, మంగళ, గురువారాల్లో తలంటు స్నానం చేయకూడదు. ఇవన్నీ తలంటు స్నానానికే గాని తలస్నానానికి కాదు. బుధ, శనివారాల్లో తలంటు స్నానం చేస్తే దరిద్రం పోయి సత్ఫలితాలు కలుగుతాయి. కీర్తి, సంపద, ధనలాభం కలుగుతుంది. అలాగే కుటుంబంలో ఎలాంటి గొడవలు రావట. ఇక పండగల సమయంలో తలంటు స్నానానికి ఎలాంటి నిబంధనలు వర్తించవు.